కలుసుకుంటాం ఇప్పుడే కదా. ఈరోజు మార్నింగ్ సీఎం గారిని కూడా కలుసుకోవడం జరిగింది. కాకినాడ వచ్చారు ఆయన. ఈ యొక్క 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం భాగంగా కాకినాడ సిటీ పరంగా కార్యక్రమం పెట్టారు. నేను ఉదయం కూడా సీఎం గారిని కలుసుకోవడం జరిగింది. ఆయనకి నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం చేయడం, ఆయన కూడా ఎంతో సాధారణంగా నన్ను మరి ప్రేమతో ఆహ్వానించడం కూడా జరిగింది. 24 తర్వాత ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము శాసనసభ్యులుగా నెగ్గుతాం మీ అందరి సహకారంతో. నెగ్గిన వెంటనే ప్రధానంగా 2 సమస్యలు నాకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇటీవల ఈ నియోజకవర్గ పరంగా. ఈ 4-5 సంవత్సరాలుగా నేను పరిశీలిస్తే దాని మీద చూసినటువంటి పరిస్థితి చూస్తే ఈ యొక్క తాళ్ళూరు లిఫ్ట్ కానీ, మరి ఈ యొక్క పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, తోట వెంకటాచలం పుష్కర్ ఎత్తిపోతల పథకం అన్నది ఏదైతే ఉందో దానికి కొద్ది అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా తాళ్ళూరు లిఫ్ట్ అనేది పూర్తి స్థాయిలో పనిచేయని పరిస్థితి కనపడుతూ ఉంది. అది మరి 3 సంవత్సరాలుగా సరైనటువంటి మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ, గతంలో ఉన్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ పూర్తి దృష్టి పెట్టకపోవడం మూలంగా నీరు రాని పరిస్థితి. పైపులు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడం, ఊడిపోవడం జరుగుతూ ఉన్నది. మరి అధికారులు కానీ దాని మీద మరి సరిగ్గా దృష్టి పెట్టనప్పుడు అటువంటి పరిస్థితి వస్తాయి. మరి మేము గతంలో ఉన్నప్పుడైతే కాలువలు వెంట తిరిగి నడిచి ఆ యొక్క బుషెస్ కానీ ఏదైతే పొదలు గెదలు అన్నీ ఉన్నాయో అన్నీ చదును చేసి లెవెల్ చేసి నీరు సక్రమంగా వెళ్ళే పరిస్థితి కల్పించేవాళ్ళం రైతులకి. ఎప్పుడు కూడా గత 15 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా నీటి ఎడ్డత అన్నది గోదావరి జలాల నుంచి మన ప్రాంతానికి జగ్గంపేట మండలానికి నియోజకవర్గానికి రాలేదు. మరి గత సంవత్సరం ఏదైనా సరే దాని మీద పూర్తి దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏదో టెంపరీగా పాడైపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మరి పూర్తి స్థాయిలో ఇక మరి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తాళ్ళూరు లిఫ్ట్ని చాలా చక్కగా ఆధునీకరించాలి. మరి ఎన్ని కోట్లైనా సరే ఆధునీకరిస్తేనే మరి ఆ లిఫ్ట్ని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తే ఇది మెయిన్ లిఫ్ట్, అది ఆ లిఫ్ట్ ద్వారానే ఆ పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది. సో దాని మీద ఆ తాళ్ళూరు లిఫ్ట్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించే కార్యక్రమం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే మరి జగ్గంపేట నియోజకవర్గంలో చాలా చోట్ల ఇళ్ల స్థలాల సమస్య వచ్చింది. సమస్య ఏం కాదు, సమస్య సృష్టించారు. ఎందువల్లంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 32 లక్షల ఎకరాలకి తీసుకుని ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్తాయని అనేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా బూటకపు జాయినింగ్లు అన్నీ కూడా మేము నిక్కచ్చిగా ఈరోజు చెప్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మాతో సమర్థింపులు చేస్తూ ఉన్నారు. త్వరలోనే అందులోంచి కూడా మాలోకి జాయినింగ్లు అవుతాయి, భారీ స్థాయిలో జాయినింగ్లు ఉంటాయి. అలాగే ఇతర పెద్దలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వాటిలన్నింటినీ కూడా మేము బేరు చేసుకుని పార్టీ నిర్ణయం మేరకు పార్టీ పెద్దలతో సంప్రదించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చుని దాని మీద ఏ రకమైనది నిర్ణయం తీసుకుని త్వరలోనే మా యొక్క కేడర్ యొక్క సమక్షంలో ఆ జాయినింగ్లు అవి కూడా మేము పెట్టుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది.